హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మీ అందరితో కోరిన కోరికలు తీర్చే శ్రీ లక్ష్మీ గోదా సమేత శ్రీ వాసాపురం వెంకటేశ్వర స్వామి యొక్క టెంపుల్ గురించి చెప్దామనుకుంటున్నానండి. ఈ టెంపుల్ ఎక్కడ ఉంది, ఈ టెంపుల్ యొక్క ఆలయ విశేషాలు ఏంటి అనేవన్నీ చెప్తానండి, నాకు తెలిసిన విషయాలన్నీ. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక నా వీడియోని చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్లో ఓం నమో వెంకటేశాయ అని కమెంట్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దామండి. ఈ లక్ష్మీ గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి. ఈ టెంపుల్ నంద్యాల జిల్లా రుద్రవరం మండలం దగ్గరలో ఉన్న వాసాపురం అనే గ్రామంలో ఉందండి. ఈ టెంపుల్ రుద్రవరానికి 1.5 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. ఈ టెంపుల్లో చాలామంది భక్తులు 7 లేదా 9 శనివారాలు ఆ దేవునికి ఆలయానికి వెళ్తే వారి యొక్క కోరిన కోరికలు తీరుతూ ఉన్నాయని చాలామంది ప్రతి శనివారం అక్కడికి కాలినడకతో వెళ్తూ ఉంటారండి. మీరు ఇంతకు ముందుకి ఇంకా వీడియోలు చూస్తే భక్తులు చెప్పులు వేసుకోకుండా వారి యొక్క ఊరి దగ్గర నుంచి ఆ వాసాపురం వెంకటేశ్వర స్వామి దగ్గరికి ఉత్తకాలతో అంటే చెప్పులు లేకుండా కాలినడకతో టెంపుల్కి వెళ్తున్నారండి. అలా వెళ్తూ ఉంటే వారి యొక్క కోరిన కోరికలు నెరవేరుతున్నాయని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా అండి, ఇది రుద్రవరము. ఈ రుద్రవరం నుంచి ఇట్లా స్ట్రైట్గా వెళ్తే 1.5 కిలోమీటర్ల దూరంలో శ్రీ వాసాపురం వెంకటేశ్వర స్వామి వారి యొక్క టెంపుల్ వస్తుందండి. రోడ్డు కూడా బాగానే ఉంటుందండి ఇక్కడ నుంచి. కానీ కొంచెం ఇది టెంపుల్ అనేది పంట పొలాల మధ్యలో ఉంటుందండి. ఈ టెంపుల్కి చుట్టుపక్కల ఊర్ల వాళ్ళు, అదేవిధంగా కడప డిస్టిక్, కర్నూలు, నంద్యాల, ఆలగడ్డ, కోవెలకుంట్ల, బనగానపల్లె అదేవిధంగా ఈ చుట్టుపక్కల జనాలందరూ ఆ టెంపుల్ని వెళ్ళి ఆ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు తీసుకుంటూ ఉంటారండి. మీరు వీడియోలో చూస్తే అక్కడక్కడ ఈ రోడ్డు దగ్గర జనాలు వెళ్తూ ఉన్నారు కదా అండి, వారిని కింద మీరు చూసారంటే వాళ్ళు చెప్పులు లేకుండా టెంపుల్కి వెళ్తూ ఉన్నారండి. భక్తులు వారి యొక్క కోరికలు తీరాలని వారి యొక్క ఊరు నుంచి ఈ వాసాపురం వెంకటేశ్వర స్వామి టెంపుల్ వరకు